పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పరిధిలో కొమరాడ కురుపం గుమ్మలక్ష్యంపురం జిఏ వలస మక్కువ పాచిపెంట మరియు సాలూరు పార్వతీపురం మండలాల్లో గిరిజన రైతులు ఎక్కువ జీడి తోటలు వేసి పండించే పరిస్థితి. గిరిజనులకు జీడి పంట ప్రధానమైన పంట. ఇంతకన్నా ముఖ్యమైన పంట మరొకటి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జీడి పంటకు గిట్టుబాటు కాక అధికారులు వైఫల్యంతో మధ్య తరగతి మరియు దళారులు మధ్య దళారులు తమ ఇష్టం వచ్చిన రేటుకు జీడి పిక్కలు కొనుక్కొని 3 పూలు 6 కాయలుగా వ్యాపారం సాగిస్తున్న పరిస్థితి. జీడి పిక్క బ్రతుకు పక్కా అని పేరు చెప్పి ఐటీడీఏలో పరిధిలో 8 మండలాల్లో గిరిజన రైతులకు అరటి ఐటీడీఏ పీఓలు దమయంతి మరియు మేడం గారు సుబ్రహ్మణ్యం పీఓ గారు నచ్చజెప్పి జీడి తోటలు వేయించే పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మేడం కురుపాం గ్రామంలో జరిగే వైఎస్ఆర్ పార్టీ బహిరంగ సభలో కురుపాం నియోజకవర్గంలో గమ లక్ష్యంపురంలో జీడి పిక్కల ఫ్యాక్టరీ ప్రారంభించి మరియు గిరిజనులకు అందరికీ భరోసాని కలుగుతోందని ఉద్దేశంతో జగనన్నకి చెప్పాను అనే మాటలు ఇప్పుడు ఎక్కడున్నా? ఇంతకీ ఈ సీజన్ లోనైనా పీడి పిక్కల ఫ్యాక్టరీ ప్రారంభిస్తారా లేదా? ఏడాది రైతులు జీడి తోటలకు మదుపు బాగా పెట్టినప్పుడు కూడా మదుపిక్కి తగ్గట్టుగా జీడి పంట రాకపోవడంతో రైతులు అప్పుల పాలై నష్టాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వెలుగు ఏపీ డివై సత్యం నాయుడు గారికి గిరిజన ప్రజలంతా ఎంత ప్రేమ అంటే గత ఏడాది జీడి పిక్కల సీజన్ లో కొమరాడ వచ్చిన వేళ కొమరాడ మండల కేంద్రానికి చెందిన ఒక రైతు పిక్కల ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. ఆ ఫ్యాక్టరీకి వెంటనే తీసుకొని మీకందరికీ గిట్టిపడతారు ఇచ్చి ప్రతి గింజ కొంటానని చెప్పి కూడా ఆయన వ్యక్తి తర్వాత పూర్తిగా కనిపించకుండా పోవడంతో గిరిజన రైతులు లబోదిబోమని 40 నుండి 50 రూపాయలు కిలో జీడి పింజను అమ్ముకునే పరిస్థితి. ఇది ఆయన గిరిజనుల పైన చూపిస్తున్న ప్రేమ అనే దానికి ఉదాహరణ. ఈ ఏడాది చూసుకుంటే గత ఏడాది కన్నా జీడి పంట బాగా తక్కువగా అనగా 40% నుండి 50% వరకు మాత్రమే పంట అందే పరిస్థితి. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడక మబ్బు వల్ల బాగా జీడిపిక్క పంట నష్టం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఎక్కువ పంట ప్రధానమైన పంట జీడిపిక్క. ఇలాంటి సందర్భంలో జీడిపిక్కలో పాపం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక పక్క పెట్రోల్ తిని ఒక పక్క కాపు ఏడు చూసుకుంటే కాపు అనేది 60% మాత్రం వచ్చింది. ఆ 40% కూడా కాపు లేదండి. ఈ మొక్కలు ఇదని పువ్వు కూడా రాలిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే హార్టికల్చర్ అధికారులు కనీసం గ్రామాలకు వెళ్ళి ఇదిగో ఈ పంట బాగా దిగుబడి రావాలంటే ఈ మందులు వాడాలి, లేకపోతే క్రిమి సంహారకాల మందులు వాడాలని చెప్పే పరిస్థితి లేదు. అలాగే గతంలో చూసుకుంటే ఈ గిరిజనులు పండించిన జీడిపిక్కలు మన ఎవరైతే మధ్య దళారులు ఉన్నారో ఈ మధ్య ధరలు 60 రూపాయలకి 70 రూపాయలు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇందుకు ఇంత జరుగుతుంటే కనీసం ఐటీడీ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ వెలుగుకి సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా ఇదిగో మేము ఇంత రేటు కొంతమని చెప్పి నేటికి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గిరిజనులు అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు బతుకు పక్క గిరిజనులు జీడిపిక్క బతుకు పక్క అన్నారు. జీడిపిక్క లేదు, బతుకు పక్క లేదు, ప్రభుత్వం దృష్టిలో ఇదేది లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా ఐటీడీ అధికారుల ద్వారా జీటీసీ వారు ఈ చెత్త పిక్కలు ఈ జీడి పిక్కలు కొంటారా లేకపోతే వెలుగు ద్వారా కొంటారనేది స్పష్టమైన ఇదిగో ఇంత రేటు కొంతమని ప్రకటిస్తే గిరిజనులకు భరోసా తప్ప లేకపోతే ఈ మధ్య ధరలు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే వెలుగు ఏపీడీఓ సత్యనారాయణ గారు కొమరాడ మండలంలో మీరందరూ కూడా జీడి పిక్కలు కొనకండి, ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంది, ఒక రైతు కొన్నాడు తీసుకుని కొంటామని చెప్పి అన్నారు. చెప్పిన తర్వాత వారు గతి లేదు కనీసం రాకుండా ఈరోజు కొంతమంది ఆయన చెప్పిన మాటకి వినిపోయిన 60 రూపాయలకి 40 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు జీడిపిక్కలు ఈ నెల నుండి టాట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వెంటనే మన కురుపాం నియోజకవర్గంలో జీడి ఫ్యాక్టరీ ప్రారంభించి ఈ గిరిజనులు పండించిన ప్రతి జీడిపిక్కల కేజీ 180 రూపాయల వరకు కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ గిరిజన అందరు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఐటీడీ వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీడీ అధికారులకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.